కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు మాత్రమే పూర్తయ్యాయి. కానీ ఇంతలోనే మెజారిటీ స్థాయిలో మున్సిపాలిటీలు కాంగ్రెస్ చేతిలోకి వచ్చాయి. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నుంచి మొదలు పెడితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వరకు గులాబీ జెండాను వదిలేసి 3 రంగుల జెండాను చేతిలో పట్టుకున్నారు. వాస్తవానికి రాజకీయాలన్నాక అటువాళ్ళు ఇటు, ఇటువాళ్ళు అటు పోవడం సర్వసాధారణం. రాజకీయ నాయకులు అంటేనే అవకాశవాదులు కాబట్టే అవకాశం ఎటుంటే వారు అటువైపు ప్రయాణాలు సాగిస్తారు. ఇందులో ఎవరిని తప్పు పట్టడానికి లేదు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొన్నటిదాకా భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా వివిధ రకాల పదవులను అనుభవించారు. అధికారం కోల్పోయిన కొద్ది రోజులకే పార్టీ ఫిరాయించడం మొదలుపెట్టారు. ఇలా నాయకులు పార్టీ మారడం పట్ల కేసీఆర్ నుంచి కేటీఆర్ వరకు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోయేవాళ్ళు పోతారు, ఉండేవాళ్ళు ఉంటారు. ఉన్నవాళ్ళనే మేము కాపాడుకుంటామని కేసీఆర్ చెబుతున్నారు. మరోవైపు పార్టీ మారి కాంగ్రెస్ లోకి వెళ్లిన వారు భారత రాష్ట్ర సమితిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. భారత రాష్ట్ర సమితిలో కుటుంబం పెత్తనం ఎక్కువైందని, అందులో ఉండలేక తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని చెబుతున్నారు. అయితే ఈ వలసలు తమతోనే ఆగిపోవని, వచ్చే రోజుల్లో చాలా ఉంటాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇది ఒక రకంగా భారత రాష్ట్ర సమితికి ఇబ్బంది. అయితే నేతల వలసల ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది పార్లమెంటు ఫలితాల తర్వాత తెలుస్తుంది. మరోవైపు పార్టీలో ఉంటూనే కోవట్టుగా వ్యవహరిస్తున్నారు కొంతమంది. అందులో ముందుగా వినబడుతున్న పేరు మల్లారెడ్డిదే. బీఆర్ఎస్ లో ఉంటూనే కోవట్టుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్. తెలుసు మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ఊపందుకున్నారు. ఇటు బీజేపీ పార్టీ నుంచి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు, సిట్టింగ్ ఎంపీలు కావచ్చు, ఏకంగా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారు. ప్రధానంగా కూడా గ్రేటర్ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్, పార్లమెంట్ నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి కూడా జాయినింగ్స్ ప్రతి రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ లో కూడా వరుసగా 5 రోజుల పాటు మొత్తం ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి మిగతా పార్టీలకు వెళ్లిన వారిని మొదటి ప్రియారిటీగా మాత్రం ఎవరు వచ్చినా సరే చేర్చుకోవాలనేసి ఏఐసిసి అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించలేదు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆఫీసర్ అయినటువంటి గాంధీ భవన్ లో కూడా నిత్యం చేరికలు జరుగుతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ పార్లమెంటు ఎన్నికలు కేవలం ఇంకా 5 రోజులే ఉన్న నేపథ్యంలో కూడా ఇంకా చేరికలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి స్వయంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కావచ్చు, ఏఐసిసి ఆదేశాల మేరకు కూడా పార్టీలో జాయిన్ చేసుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మొత్తం మొదటి నుంచి కష్టపడ్డ వారికి ప్రియారిటీ ఇవ్వాలనేది మొదటి నుంచి ఉంది. అయినప్పటికీ కొత్తగా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి వ్యతిరేకంగా పనిచేసిన వారు కూడా పార్టీలో జాయిన్ అయిన నేపథ్యంలో కూడా కొంత మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కొంత డైలమాలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న వారికి కూడా ప్రియారిటీ ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పాత కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా కొత్తగా జాయిన్ అయినటువంటి నేతలు వీళ్ళిద్దరి మధ్య సమన్వయం కోసం మాత్రం నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటి వరకు కూడా కొత్తగా జాయిన్ అయిన వారితో పాత కాంగ్రెస్ నేతలు మాత్రం ఇమడలేకపోతా ఉన్నారు. దీనికి సంబంధించే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంలో మాత్రం ఎలా కలిసి వస్తుందనే దానిపైన కూడా కాంగ్రెస్ నేతలు కొంత డైలమాలో ఉన్నారు. మొదటికే మోసం వస్తుందా అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. కొంతమంది పార్టీలో చేర్చుకోవడానికి కూడా వ్యతిరేకిస్తారన్నారు మొదటి నుంచి. కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండే దానికి సమ్మతించిన నేపథ్యంలో కూడా తప్పక చేర్చుకోవాల్సి వచ్చింది. కానీ ఎప్పుడైతే కొత్తగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నేతలతో మాత్రం పాతగా ఉన్నటువంటి నేతలు ఇమ్మడలేకపోతున్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనేక ఎన్నికలలో కూడా ఇద్దరు ప్రత్యర్థులుగా ఉన్న నేపథ్యంలో కూడా తమ ఓటమికి వారే కారణమని చూస్తూ కూడా పాత కాంగ్రెస్ నేతలు కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వారితో కూడా ఇవ్వలేకపోతున్నారు. దీనికి సంబంధించి రానున్న
ఈ 5 రోజుల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఏం కలిసి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది చాలా వరకు. ఈ నేపథ్యంలోనే అందరూ కలిసికట్టుగా పోరాడితే మాత్రం ఖచ్చితంగా అధిక స్థానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడతాయి. కానీ ఒకవేళ గతంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళు ఏ మేరకు సహకరిస్తారు వీళ్లకు, అదేవిధంగా మొన్నటి వరకు పార్టీలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నేతలు ఈసారి అధికార పార్టీలో చేరడం వల్ల కూడా వాళ్ళు ఏ మేరకు కలుపుకొని పోతారనే దానిపైన మాత్రం చూడాల్సి ఉంటుంది. వీరందరూ కూడా కలిసికట్టుగా పోరాడితే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రంలో మాత్రం అధిక స్థానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఖాతాలో పడడం మాత్రం ఖాయం. అయితే చాలా వరకు ఇటీవల 100 మందికి పైగా కూడా ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ సగంకి పైగా కూడా ఎలాంటి పేచీ లేనప్పటికీ చాలా వరకు వర్గపోరు ఉన్న నేపథ్యంలోనే స్వయంగా వీటిపై మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో సమన్వయం కోసం కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా ఇప్పటికే రంగంలోకి దిగారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డితో కూడా ఎవరైతే రెండు వర్గాలుగా విడిపోయారో వాళ్ళని మాత్రం సంప్రదించి మాత్రం భుజగింపుల కమిటీకి సంబంధించి మాత్రం భుజగిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కలుపుకొని పోయి ఖచ్చితంగా ఆ క్యాండిడేట్ ని మాత్రం గెలిపించుకొని ఆ తర్వాత ఏమైనా సమస్యలు ఉంటే మేము పరిష్కరిస్తామనే ఒక భరోసా మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. చూడాలి మరి. ఒకవేళ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా 14 నుంచి 15 పార్లమెంట్ స్థానాలు రాష్ట్రంలో గెలుచుకోవడమే లక్ష్యంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం నిత్యం ప్రతిరోజు కూడా 2 నుంచి 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా భారీ బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్ లో కూడా స్వయంగా పాల్గొంటా ఉన్నాడు. స్వయంగా ఇదిలా ఉంటే ప్రతి పార్లమెంట్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, మంత్రులతో కూడా ఇన్ఛార్జీలను కూడా ఇప్పటికే కేటాయించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా 14 పార్లమెంట్ స్థానాలకు పైగా గెలవాలనే ఒక లక్ష్యంతో మాత్రం కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. అది ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.